టెట్ ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయలేదా? ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. ఫస్ట్ ఆఫ్ ఆల్, డోంట్ ప్యానిక్ యువర్ సెల్ఫ్. ఐ హ్యావ్ ఎ పర్ఫెక్ట్ ప్లాన్ ఫర్ దిస్. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఎయిమ్ ఫర్ టెట్ అండ్ డిఎస్సి. టెట్ నోటిఫికేషన్లో మనకి ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 15 to 30 జూన్ వరకు ఉందండి. సో అప్రాక్సిమేట్గా మనకి ఓన్లీ 30 days మాత్రమే ఉంది. ప్లస్ 5 days అనేది మనకు ఎగ్జామ్ స్ట్రెస్ నుంచి రిలీఫ్ కావడానికి పనిపిస్తుంది. అలాగే మిగతా టైం ఉంటే రివిజన్ చేసుకోవచ్చు. ఓన్లీ 30 days మాత్రమే కన్సిడర్ చేద్దాం, ప్లాన్ చేద్దాం అండి. సో సిలబస్ చూద్దాం, మనకి సబ్జెక్ట్ చూద్దాం. అందరికి తెలిసిందే సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ అండ్ సైన్స్. పేపర్ 1 వాళ్ళకి మాత్రం ఈవీఎస్ ఉంటుంది. పేపర్ 2 వాళ్ళకి అయితే సైన్స్ ఆర్ సోషల్ ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్ కూడా ఈచ్ 30 marks ఉంటాయి, అది అందరికి తెలిసిందే. ఆ 30 marksలో మళ్ళీ 24 కంటెంట్ ప్లస్ 6 marks మెథడాలజీ ఉంటుంది, ఇది కూడా అందరికి తెలుసు. సో మనం ఈ సిలబస్ని 30 daysలో కంప్లీట్ చేయాలంటే మనకి ప్రతి సబ్జెక్ట్ వచ్చేసి 6 days వస్తుందండి. ఈ 6 daysలోనే ఖచ్చితంగా ప్రతి సబ్జెక్ట్ని కంప్లీట్ చేయాలి విత్ మెథడాలజీ. రైట్, ఇప్పుడు డైలీ ప్లాన్ అనేది ఏ విధంగా ఉండాలో చూద్దాం. డైలీ ప్లాన్ అనేది మనకి 3 sessions ఉండాలి. మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్, ఈవినింగ్ సెషన్. మార్నింగ్ సెషన్ వచ్చేసి మనకి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. 4 or 5 or 6. 4కి లేస్తే ఒకవేళ 7 వరకు, 5కి లేస్తే 8 వరకు, 6కి లేస్తే 9 వరకు. మార్నింగ్ సెషన్ అనేది 3 hours ఖచ్చితంగా చదవాలి. నెక్స్ట్ మనకి 9 to 10 మన బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మనకి 10 to 1 అనేది ఆఫ్టర్నూన్ సెషన్గా 3 hours ఉండాలి. 1 to 2 లంచ్ తర్వాత మనకి 2 to 5 అనేది ఆఫ్టర్నూన్ సెషన్లో 3 hours ఉండాలి. నెక్స్ట్ ఈవినింగ్ సెషన్ వచ్చేసి ఈవినింగ్ సెషన్లో 2 hours ఉండాలి. ఈవినింగ్ సెషన్ 6 to 8 కానీ, 7 to 9 కానీ అండ్ 8 to 10 కానీ 2 hours కంప్లీట్ చేయాలి. మొత్తం స్టడీ అవర్స్ వచ్చేసి మనకి మార్నింగ్ సెషన్లో 3 hours, ఆఫ్టర్నూన్ సెషన్లో 3 + 3 6 hours అండ్ ఈవినింగ్ సెషన్లో 2 hours మనకి టోటల్ స్టడీ అవర్స్ వచ్చేసి 11 hours. 11 hours మనకి 8 to 9 hours అనేది కంటెంట్కి యూజ్ చేసేసుకొని మిగతా 2 or 3 hours అనేది మెథడాలజీకి. డైలీ మనము మెథడాలజీ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ప్లాన్ చేసుకోవాలండి. మనం ఎంత చదివామన్నది కాదు, రివిజన్ ఎంత ఇచ్చామన్నది ముఖ్యం. రివిజన్ ఇస్తూ ఉంటేనే మనకి మైండ్కి చాలా ఈజీగా గుర్తుంటుంది. సో ఎగ్జామ్లో మనం ఈజీగా కరెక్ట్ చేయగలుగుతాం. సో రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. రివిజన్ అనేది ఏ విధంగా ఉండాలంటే, నిన్న ఎస్టర్డే చదివింది ఏదైతే ఉందో అదాన్ని మళ్ళీ ఇవాళ చదివేదాంతో పాటు మార్నింగ్ సెషన్లోని ఆ ప్రతి సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ వైజ్గానే రివిజన్ చేస్తూ ఉండాలి. ఇవాళ చదివే ముందు నిన్నటిది ఒకసారి రివిజన్ చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా రివిజన్ అయితే మర్చిపోదండి. అలాగే కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తా ఉంటాను. మనకి ఎప్పుడైతే చదవడం స్టార్ట్ చేస్తున్నామో మార్నింగ్ సెషన్లో ఖచ్చితంగా మెడిటేషన్ అనేది అట్లీస్ట్ ఒక 10 minutes మెడిటేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఉంటే పర్లేదు, ఎక్సర్సైజ్ చేయకున్నా పర్లేదు, కానీ 10 minutes మెడిటేషన్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మెడిటేషన్ అనేది మన మైండ్కి స్ట్రెంగ్త్ ఇస్తుంది. సో మనము మన కాన్సన్ట్రేషన్గా చదవడానికి యూజ్ అవుతుంది. కాబట్టి ఒక 10 minutes, అట్లీస్ట్ 10 minutes మెడిటేషన్ చేయాలి. అదేవిధంగా 7 to 8 hours ఖచ్చితంగా స్లీప్ ఉండాలండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్కి వచ్చేసాం. మన ఫైనల్గా నా సజెషన్ ఏంటంటే, ఇలాంటి డే టు డే ప్లాన్స్గా ఏవైతే ఉన్నాయో అవన్నీ మన కన్వీనియంట్ కోసం మనం ఓన్గా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు అందరు చెప్తూ ఉంటారు, ఇవన్నీ చెప్పింది మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటే పర్లేదు, ఒకవేళ మనకి ఇబ్బందిగా ఉంటే దాంట్లో కొన్ని చేంజెస్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన ప్లానే పర్ఫెక్ట్ అని కాదు, అలాంటి దాంట్లో మనకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ ఎలిమినేషన్ చేసుకొని ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే చేసేసుకొని తర్వాత ప్లాన్ ఫాలో అవ్వాలి తప్ప అన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వాలని కాదు. ఇది నా సజెషన్.
సో ప్లాన్ చూసారు కదండి. ఈ ప్లాన్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇదే విధంగా నేను ఇలాగే క్లాసెస్ కొనసాగిస్తూ ఉంటానండి, కంటెంట్ కూడా చెప్తాను. సో ఇలాంటి కంటెంట్ మరింత కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైనలీ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ.